హలో హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మైదా పిండి లేకుండా గోధుమ పిండితో చాలా హెల్తీగా కేక్ చేస్తానా, చూసేయండి వీడియో. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకోవాలి. దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని మంచి జల్లెడ పట్టుకోవాలి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఏమో బేకింగ్ పౌడర్, పావు స్పూన్ ఏమో బేకింగ్ సోడా వేసుకొని మంచి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇంకో గిన్నె తీసుకోవాలి. దాంట్లో పావు కప్ అయితే పెరుగేసుకోవాలి. పావు కప్ అంటే హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువ అనమాట. ఇంకా తర్వాత దాన్ని బ్లెండ్ చేసుకోవాలి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్‌తో కూడా చేసుకోవచ్చు. తర్వాత పావు కప్పు ఆయిల్ అనమాట. ఆయిల్ మన రిఫైన్డ్ ఆయిల్ ఉంటది కదా! ఆయిల్ ఏసుకోవచ్చు. తర్వాత హాఫ్ కప్ అయితే చక్కెరేస్తాను నేను. మీకు షుగర్ ఎలా తింటారో దాన్ని బట్టి ఏసుకోవచ్చు. కొంచెం ఎక్కువ తక్కువైనా నో ప్రాబ్లమ్. అలా వేసుకొని మంచిగా బ్లెండ్ అయితే చేసుకోవాలి దీన్ని. విస్కర్‌తో కూడా చేసుకోవచ్చు. బ్లెండరే కావాలని ఏం అవసరం లేదు. అంతకుముందు విస్కర్ తోటే చేసేదాన్ని. ఇప్పుడు బ్లెండర్ కొన్నాం కదా అనేసి చేస్తాననమాట. తర్వాతైతే నేను దీంట్లో చోకో పౌడర్ మా ఇంట్లో ఉంటదనమాట. అది ఏసాను. మీరు కాంప్లెన్ కూడా ఏసుకోవచ్చు. లేదంటే కోకో పౌడర్ మామూలుగా షాప్‌లో దొరుకుతది. కోకో పౌడర్ అయినా ఏసుకోవచ్చనమాట. తర్వాత మనం కలిపి పెట్టినాం కదా! అదైతే ఇందులో కలుపుకోవాలనమాట. పిండిలో కలుపుకున్న తర్వాత నాకైతే కొంచెం గట్టిగా అనిపించింది. అందుకోసమనే నేను ఇంకా కొన్ని పాలైతే కలుపుతాననమాట. మనకి కొంచెం గట్టిగా అనిపించినప్పుడు పాలే కలుపుకోవాలి. వేరే ఇంకేం దీంట్లో ఎయడానికి వీలు కాదు. అందుకని పాలతోటైతే ఇది కలుపుకోవాలి. మంచిగా బ్యాటర్ ఎలా ఉండాలంటే ఇలా స్మూత్‌గా అయ్యే వరకి పాలైతే పోసుకొని కలుపుకున్నా నేను. కలిపిన తర్వాత వెనిల్లా ఎసెన్స్ ఉంటది గదా! అదేసుకోవాలి. ఇది కంపల్సరీ ఏం కాదు. ఎగ్‌తో చేస్తాం గదా కేక్, దానికైతే కంపల్సరీ అనమాట. ఎందుకంటే స్మెల్ వచ్చేస్తదని వెనిల్లా ఎసెన్స్ కంపల్సరీగా వేసుకోవాల్సొస్తది. తర్వాత ఈ గిన్నెకైతే నేను ఆయిలే రాస్తాను. మీ దగ్గర ఒకవేళ బటర్ ఉంటే బటర్ గూడా ఏసుకోవచ్చు. బటరు బటర్ పెట్టుకున్న తర్వాత దాంట్లో డస్ట్ చేయాలి పిండి. మనం కలుపుకున్న కేక్ బ్యాటర్ ఉంది గదా! అదంతాదైతే ఇదే బౌల్‌లో వేసుకోవాలనమాట. వేసుకున్న తర్వాత దీన్నైతే నేను ఓటీజీలో చేస్తానా. 120 డిగ్రీస్ పెట్టిన. కింద రాడ్స్ మాత్రమే ఆన్ చేసిన. ఇంకా 40 మినిట్స్ టైం అయితే పెట్టిననమాట. నాకు గూడా ఇది ఫస్ట్ టైమ్ అంత కొత్త కదా! ఎక్కువ తెలవదు. అందుకని నేను గూడా అలా ట్రై చేస్తా ఉన్నా అనమాట. కానీ చాలా బాగొచ్చింది. నేనైతే చెప్పనేది స్పాంజీ కేక్ అనేసి. ఎందుకంటే స్పాంజీ కాదు. కాకపోతే టేస్ట్ మాత్రం హైలైట్ ఉంటది. చక్కెర ప్లేస్‌లో బెల్లం ఏసుకొని కూడా చేయొచ్చనమాట. చిన్న పిల్లలకి పెడతానమంటే అలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటది. ఓకే. బాయ్. బాయ్.